నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆల్రెడీ మనము చతుర్విధ ప్రక్రియలు ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ ఈ 4 ప్రక్రియల మీద బీజీయ సమాసాలు ఏ విధంగా మనం చేస్తాం అనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ యాడిటివ్ ఇన్వర్స్ సంకలన విలోమము, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుణకార విలోమము, అట్లాగే జీసీడి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ గాసావా, స్క్వేర్ రూట్స్ అనేవి కూడా ఈ బీజగణితంలో వస్తాయి. ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, యాడిటివ్ ఇన్వర్స్ సంకలన విలోమము. సంకలన విలోమం ఆ సంకలన విలోమం ఏమవుతుందండి? ఆల్రెడీ మనకు తెలుసు. ఏ యొక్క సంకలన విలోమము మైనస్ ఏ, 2 యొక్క సంకలన విలోమము -2. ఓకే, లేదా ఏ యొక్క సంకలన విలోమము బి అయితే కండిషన్ ఏంటండి? a plus b is equal to 0 అవ్వాలి. a plus b is equal to 0 అవ్వాలి. సో ఈ విధంగా ఇప్పుడు x² అనే ఒక బీజీయ సమాసం అనుకుంటే x² యొక్క సంకలన విలోమం ఏమవుతుందండి? -x². ఎందుకండి x² -x² కలిపితే ఎంత వస్తుంది? 0. అట్లాగే x plus y plus z యొక్క సంకలన విలోమం ఎంత అన్నారు? ఏమవుతుంది? -x plus y plus z. సో సంకలన విలోమము ఏ విధంగా అయితే మనకి మామూలుగా మనకి సంఖ్యా వ్యవస్థలో మనం చెప్పుకున్నాము ఏకి మైనస్ ఏ సంకలన విలోమం అవుతుంది. ఏ రెండింటికి కూడితే విలువ 0 వస్తుందో దాన్ని సంకలన విలోమము అంటాము. సో x² యొక్క సంకలన విలోమం -x², x plus y plus z యొక్క సంకలన విలోమము -x plus y plus z. సిమిలర్లీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుణకార విలోమము. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుణకార విలోమం. గుణకార విలోమం. ఓకే, గుణకార విలోమం అంటే ఏంటండి? ఏ కామా బి, ఏ కి బి గుణకార విలోమం అయితే అప్పుడు a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత రావాలండి? 1 రావాలి. అంటే మనం ఆల్రెడీ నంబర్ సిస్టంలో చెప్తామండి. 1 యొక్క గుణకార విలోమము 1 కాదు, 5 యొక్క గుణకార విలోమము 1/5. ఎందుకంటే 5 ఇంటూ 1/5 వచ్చేస్తే వాల్యూ ఎంత వస్తుందండి? 1 వస్తుంది. సో గుణకార విలోమం అంటే ఏంటండి? దాన్ని మనం విక్రమం రాస్తే సరిపోతుంది అని అనుకున్నాము. అంటే రెసిప్రోకల్ రాస్తే సరిపోతుంది. రెసిప్రోకల్ మనకి గుణకార విలోమము అవుతుంది. సో 5 యొక్క గుణకం 1/5. అట్లాగే x² యొక్క గుణకార విలోమం అడిగితే ఏం రాస్తామండి? 1/x². x² యొక్క గుణకార విలోమము 1/x². అట్లాగే x plus y plus z యొక్క గుణకార విలోమము ఏమవుతుంది? 1/x plus y plus z. అప్పుడు ఏమవుతుందండి? x plus y plus z ఇంటూ 1/x plus y plus z రెండింటిని మల్టిప్లై చేస్తే అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందండి? 1 వస్తుంది. సో దీన్ని మనము గుణకార విలోమము. ఎట్లా అయితే మనకి సంఖ్యా వ్యవస్థలో గుణకార విలోమం రాసుకుంటామో అట్లాగే బీజీయ సమాసం కూడా మనం గుణకార విలోమము రాసుకుంటాము. అదేవిధంగా సంఖ్యా వ్యవస్థలో వచ్చేటువంటి గాసాభా గరిష్ట సామాన్య
గుణిజం GCD గ్రేటెస్ట్ కామన్ డివైజర్ గాసాబా. దిస్ ఇస్ GCD. ఓకే, దీన్ని నేను ఒక ఉదాహరణ ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 6a స్క్వేర్ 10ab స్క్వేర్ 8abc యొక్క గాసాబా GCD గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటాం. సో దాని ముందు 6a స్క్వేర్ 6 ని ఎలా రాయొచ్చండి ప్రైమ్ ఫ్యాక్టర్లో? 6 అంటే 2 3 2 ఇంటూ 3 ఇంటూ a స్క్వేర్ అంటే అర్థం ఏంటండి? a ఇంటూ a. 10ab స్క్వేర్ ని ఎలా రాయొచ్చండి? 2 ఇంటూ 5 a ఇంటూ 10ab స్క్వేర్. సో దిస్ ఈస్ 2 ఇంటూ 5 ఇంటూ a ఇంటూ b ఇంటూ b. ఓకే, 10ab స్క్వేర్ ఇలా రాయొచ్చు. అట్లాగే 8abc ని ఎలా రాయొచ్చండి? 2 ఇంటూ 4 మళ్ళీ 4 ని 2 ఇంటూ 2 2 4 8 మళ్ళీ 4 ని 2 ఇంటూ 2. ఇది కూడా ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్. 2 2 2 రాయొచ్చు. సో 8ab స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 a ఇంటూ b ఇంటూ c. సో ఇప్పుడు GCD గ్రేటెస్ట్ కామన్ డివైజర్ సేమ్ మనం ఎట్లాగైతే కారణాంకాల పద్ధతిలో అంటే సంఖ్యా వ్యవస్థలో రాస్తున్నామో అట్లాగే ఇక్కడ కూడా మనకి గాసాబా ఏమవుతుందంటే గరిష్ట సామాన్య భాజకం. అన్నింటిలో సామాన్యంగా ఉండేది ఏంటి? గరిష్టంగా ఉండాలి. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అన్నింటిలో ఉండాలి. సో ఒక 2 3 ఇక్కడ ఉంది, ఈ రెండింటిలో ఉందా లేదు? 5 ఇక్కడ ఉంది, ఈ రెండింటిలో ఉందా లేదు? తీసుకోండి. ఓకే, ఏలు ఎన్ని ఉన్నాయి గరిష్టంగా? ఇక్కడ ఒక ఏ ఉంది, ఇదే గరిష్టం. దీంట్లో 2 ఏలు ఉన్నాయి, అది గరిష్టం కాదు. అన్నింటిలో ఉన్నటువంటి తీసుకోవాలి. బి ఎక్కడా లేదు, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో లేదు కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయము. సి ఒక దాటి ఉంది. సో గాసాబా ఎంత అండి? 2 ఇంటూ a దట్ ఈస్ ఈక్వల్ టు 2a అనేది గాసాబా గ్రేటెస్ట్ కామన్ డివైజర్. అట్లాగే మనకి స్క్వేర్ రూట్ లో కూడా మనము ఓకే సేమ్ మనకి మనం నంబర్ సిస్టంలో ఏ విధంగా అయితే స్క్వేర్ రూట్లను తీసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా స్క్వేర్ రూట్స్ ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ కూడా అదే విధంగా స్క్వేర్ రూట్స్ తీసుకుంటాము. అంటే సపోజ్ 16a స్క్వేర్ యొక్క వర్గమూలం అంటే వర్గమూలం అంటే ఏం రాస్తామండి? రూట్ రాస్తాం. రూట్ 16a స్క్వేర్. రూట్లో ఏం చేయాలండి? ఓకే, 4ని అంటే ఒకే సంఖ్య యొక్క లబ్ధంగా రాయగలిగే విధంగా రాసుకోవాలి. 16ని ఒకే సంఖ్య యొక్క లబ్ధంగా ఎలా రాయొచ్చండి? 4 4 గా 16. a స్క్వేర్ ఎలా రాయొచ్చండి? a ఇంటూ a. సో ఇప్పుడు రూట్లో మనకి తెలిసిన విషయం ఏంటండి? 2 ఉంటే ఒక జత ఉంటే ఒకటి రూట్లో నుంచి బయటికి వస్తుంది, రూట్ వెళ్ళిపోతుంది. సో ఇది 4, ఇది ఇంటూ a దట్ ఈస్ ఈక్వల్ టు 4a. సో 16a స్క్వేర్ యొక్క వర్గమూలం ఎంత అవుతుందండి? 4a. సో ఈ విధంగా మనము ఎట్లాగైతే మనకి సో అంకగణితంలో లేదా నంబర్ సిస్టంలో మనము వర్గాలను వర్గమూలాలు చేసామో అట్లాగే ఇక్కడ కూడా వర్గాలు వర్గమూలము చేయవచ్చు. మనం కూడా అదే విధంగా చేయొచ్చు. వర్గం కావాలంటే రాయొచ్చు. ఏ యొక్క వర్గం ఎంత అండి? a స్క్వేర్ వర్గం. ఏ యొక్క వర్గం అంటే a యొక్క వర్గం హౌ మచ్? a స్క్వేర్. 2ab యొక్క వర్గం అవుతుందండి 2ab ఇంటూ 2ab. 2 2 4 a ఇంటూ a స్క్వేర్. b ఇంటూ b స్క్వేర్. 4a స్క్వేర్ b స్క్వేర్. అలాగే 4a స్క్వేర్ b స్క్వేర్ యొక్క వర్గమూలం చేయండి. మళ్ళీ ఏమొస్తుంది మనకి? 2ab వస్తుంది. సో 4√4a స్క్వేర్ రాసుకుంటే సో అప్పుడేమైతే 4ని 2 ఇంటూ 2 a స్క్వేర్ అంటే a ఇంటూ a, b స్క్వేర్ అంటే b ఇంటూ b. సో ఇది 2 తీసేస్తే ఒక 2 వస్తుంది, ఒక a వస్తుంది, ఒక b వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2ab. సో ఈ విధంగా మనము ఏం చెప్తామండి? ఓకే, బీజగణితంలో కూడా
మన సంఖ్యా వ్యవస్థలో చేసిన విధంగానే GCD వర్గము వర్గమూలాలు ఉంటాయి.